श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशंकरं लोकशंकरं। ఇవాల్టి రోజున పరమ పవిత్రమైనటువంటి ఉగాది పండగ అంటే మన యొక్క అనాది కాల సనాతన ధర్మం అనేది ఏదైతే ఉందో ఈ అత్యంత ఉత్కృష్టమైనటువంటి సనాతన ధర్మము మనకి చెప్పినటువంటి అత్యంత అద్భుతమైన కాలగణనలో నూతన సంవత్సరం యొక్క ప్రారంభం అనేది ఇవాల్టి రోజు నుంచి జరుగుతూ ఉన్నది. ఈ కాలం అనేటటువంటిది మనిషి యొక్క శ్రేయస్సులోనూ శ్రేయస్సు కోసం ఆచరించవలసినటువంటి ధార్మిక కార్యక్రమముల్లో మరియు లౌకికమైనటువంటి వ్యవహారాల్లోనూ ఎంతో ముఖ్యమైనటువంటి పాత్రని పోషిస్తూ ఉంటుంది. అందులోనూ లౌకికమైనటువంటి వ్యవహారాలు పనుల కంటే ధార్మికమైనటువంటి సాధనలు అనుష్ఠానాలు ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఇవి అత్యంత శ్రేష్టములు. ఎందువల్ల అనంటే ఈ ధార్మికమైనటువంటి ఆచరణల వల్ల మనం విశేషమైనటువంటి శ్రేయస్సుని పొందగలుగుతాం. మనకి విశేషమైనటువంటి శ్రేయస్సుని కలుగజేసేవే ఈ ధార్మికమైనటువంటి అనుష్ఠానములు. ఇటువంటి ధార్మికమైన అనుష్ఠానములని ఆచరించే విషయంలో కాలం అనేది చాలా ప్రాశస్త్యాన్ని పొంది ఉన్నది. ఆయా కాలం ప్రకారం మనం ధార్మికమైనటువంటి ఆచరణములను చెయ్యాలి. అటువంటి ఆచరణలని చేయడంలో ఇవాల్టి రోజు అనేది ఉగాది చాలా ముఖ్యమైనటువంటిది. ఒక సంవత్సరం పూర్తయ్యి మరొక సంవత్సరం ఇవాల్టి రోజు నుంచి ప్రారంభమవుతూ ఉన్నది. అందులోనూ ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సర ఆరంభం ఇవాల్టి రోజున ప్రారంభమవుతూ ఉన్నది. క్రిందటి విశ్వావసునామ సంవత్సరం పూర్తయ్యి పరాభవనామ సంవత్సరం ఇవాల్టి రోజు నుంచి ప్రారంభమవుతూ ఉన్నది. ఈ పరాభవ నామ సంవత్సరంలో సమస్త ఆస్తిక భక్త మహాజనులందరికీ కూడా సకల శ్రేయస్సులు లభించాలి. మన యొక్క ఈ ధర్మం, ఈ సనాతన హిందూ ధర్మం అనేది ఏదైతే ఉందో ఇది ఇంకా ఇంకా విశేషమైనటువంటి వృద్ధిని పొంది ఈ ధర్మాన్ని అనుసరించేటటువంటి సమస్తులకు సకల విధమైనటువంటి శ్రేయస్సులు చేకూరాలి అని ఈ సందర్భంలో శ్రీ శారదా చంద్రమౌళీశ్వరులను మరియు పరమపూజ్యులైనటువంటి మా గురువరేణ్యులు ఈ దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠం యొక్క ప్రస్తుత అధిపతులు జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారిని ప్రార్థిస్తూ అందరికీ కూడా మా యొక్క ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో అందరూ కూడా గమనించవలసినటువంటి చాలా ముఖ్యమైన విషయం అనంటే అది మన యొక్క ఈ సనాతన ధర్మం. ఈ వైదిక సనాతన ధర్మం అనేది ఏదైతే ఉందో ఈ పరంపరలో జన్మించినటువంటి వాళ్ళం మనందరం కూడా. కాబట్టి ఈ ధర్మాన్ని ఎల్లప్పుడూ కూడా కాపాడుకుంటూ ఆచరిస్తూ ఎన్ని లౌకికమైనటువంటి వ్యవహారములు పనులు ఏమున్నా కూడా అవన్నీ కూడా వాటిని చేయవలసినటువంటి సమయంలో వాటిని చక్కగా చేయాలి. అదేవిధంగా వాటితో పాటు ఈ ధర్మాన్ని కూడా చక్కగా ఆచరించాలి. ఆచరించి ఈ జీవితాన్ని అందరూ కూడా సార్థకపరుచుకోవాలి. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకు అనంటే మన యొక్క శ్రేయస్సుకి కారణమైనటువంటిది ఏమిటి అనంటే ధర్మం. మన యొక్క దుఃఖాలకి కారణమైనటువంటిది ఏమిటి అనంటే అధర్మం. ఈ లోకంలో ఎన్ని మార్పులు వచ్చినా ఎంత ఆధునికత అనేది పెరిగినా కూడా దుఃఖం మాత్రం ఏమీ తగ్గలేదు. దుఃఖం అనేది వాటికి కూడా అలాగే ఉంది. ఒక రకంగా ఈ సౌకర్యాల వల్ల ఆధునికత వల్ల ఒక విధమైనటువంటి దుఃఖం తగ్గినా కూడా మళ్ళీ ఇంకొక వైపు నుంచి దుఃఖం అనేది వస్తూనే ఉన్నది. ఎందుకు ఇలాగా? మరి ఇన్ని సౌకర్యాల్ని కనిపెట్టినప్పుడు దుఃఖం అనేది సంపూర్ణంగా తగ్గిపోవాలి కదా, ఎందుకు తగ్గలేదు అనంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం, సౌకర్యాల్ని ఎన్ని మనం కనుక్కున్నా తయారు చేసినా కూడా
దుఃఖం యొక్క మూలం అనేది ఏదైతే ఉందో అది అలాగే మిగిలిపోయింది. ఎప్పటి వరకు ఆ దుఃఖం యొక్క మూలం అనేది ఉంటుందో అప్పటి వరకు ఎన్ని సౌకర్యాలున్నా, ఎన్ని ఐశ్వర్యాలు, అధికారాలు ఎన్ని పెరిగినా కూడా, ఎంత ఇప్పుడున్నటువంటి ఆధునికత కంటే ఇంకో 100 రెట్లు ఆధునికత పెరిగినా కూడా ఆ దుఃఖం యొక్క మూలం అనేది గనక అలాగే ఉంది అని అంటే దుఃఖాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు. ఈ ఏ విధమైనటువంటి సౌకర్యాలు లేనటువంటి కాలంలో కూడా ఎంతో సుఖంగా బతికినటువంటి వాళ్ళు చాలామంది ఉండేవారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, అదేమిటండి ఇన్ని సౌకర్యాలు ఉండడం వల్ల మనకి సుఖం లభిస్తోంది కదా, ఈ సౌకర్యాలు ఏవి కూడా లేనప్పుడు మరి ఎలా సుఖంగా ఉండేవారు అని మనకు ఒక ప్రశ్న వస్తుంది. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, సుఖానికి మూలం సౌకర్యం కాదు, సౌకర్యాలు కావు. సౌకర్యాల కంటే కూడా ఇంకా ముఖ్యమైనటువంటిది ఒకటి ఉంది, అదే ధర్మం. ధర్మం అనేది ఉన్నంత వరకు ఎటువంటి పరిస్థితిలో మనం ఉన్నా కూడా సుఖంగా ఉండగలుగుతాం. ఈ సౌకర్యాలు ఉన్నా లేకపోయినా మన దగ్గర ధర్మం అనేది ఉన్నది అని అంటే మనం ఎక్కడున్నా కూడా చక్కగా సుఖంగా ఉండగలుగుతాం. కాబట్టి సుఖానికి, శ్రేయస్సుకి మూలం ఏది అని అంటే ధర్మం. దుఃఖానికి మూలం ఏది అని అంటే అధర్మం. కాబట్టి ఆ ధర్మం ఉన్నంత వరకు సుఖం అనేది ఉండనే ఉంటుంది, అధర్మం ఉన్నంత వరకు దుఃఖం అనేది ఉండనే ఉంటుంది, అది ఎక్కడికి కూడా పోదు. కాబట్టి ఇక్కడ ఈ ప్రపంచంలో ఎన్ని మార్పులు వచ్చినా, ఎంత ఆధునికత అనేది పెరిగినా కూడా ఈ రెండు ఉన్నంతకాలం సుఖ దుఃఖాలు అనేవి లోకంలో ఉండనే ఉంటాయి. కాబట్టి మనకి సుఖం కావాలి అంటే, మనకి శ్రేయస్సు అనేది లభించాలి అనంటే దానికి తప్పకుండా మనం ధర్మాచరణని చెయ్యాలి. మనకి దుఃఖం అనేది రాకూడదు అనంటే అధర్మాన్ని త్యజించాలి అనేటటువంటి మాట ఏదైతే ఉందో ఇది మాత్రం ఎప్పటికీ మారదు. ఇప్పుడు కాదు, ఇంకో 100 సంవత్సరాలైనా, ఇంకో 100 రెట్లు ఆధునికతలు, సౌకర్యాలు పెరిగినా, ఇంకా ఎక్కడెక్కడికో మనిషి అభివృద్ధి చెందినా కూడా ఈ విషయాలు మాత్రం ఎప్పటికీ కూడా మారవు అనేటటువంటి విషయాన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి. కాబట్టి అటువంటి గొప్ప సనాతన ధర్మాన్ని అందరూ కూడా చక్కగా ఆచరించాలి. దీని యొక్క అభివృద్ధికి, దీని యొక్క సంరక్షణకి అందరూ కూడా సంసిద్ధులు కావాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇవాటి రోజున ఎంతోమంది ఎన్నో రకాలుగా ఈ ధర్మాన్ని ఎలాగైనా సరే వినాశనం చెయ్యాలి అని ఎంతో ప్రయత్నిస్తూ ఉన్నారు. కానీ ఆ ప్రయత్నాలన్నింటినీ కూడా తిప్పికొట్టాలి. ఆ ప్రయత్నాలకి మన ధర్మం అనేది లోను కాకూడదు. ఈ ధర్మం అనేటటువంటిది ఎప్పుడూ కూడా ఉత్తమమైనటువంటి స్థితిలో ఉండేలాగా చూసుకోవడం అనేది అందరి యొక్క బాధ్యత. ఈ ధర్మం అనేది చక్కగా ఉన్నప్పుడు అందరూ కూడా చక్కగా ఉండగలుగుతారు. కాబట్టి ఈ విషయాల్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి. భగవంతుడు దశావతారాల్ని ఎత్తాడు అనేటటువంటి విషయం అందరికీ కూడా తెలిసినటువంటిదే. ఈ దశావతారాల్ని కనుక మనం చూస్తే ఒక్కొక్క అవతారంలోనూ ఒక్కొక్క తత్వం మనకి కనబడుతుంది. ఒక్కొక్క అవతారంలోనూ ఆ భగవంతుడి యొక్క స్వభావం, ఆ పరమాత్మ యొక్క తత్వం అవన్నీ కూడా మనకి రకరకాలుగా ఉంటాయి. ఒక అవతారం ఉన్నట్టుగా ఇంకో అవతారం ఉండదు. ఎందుకు ఇలాగా అనంటే, భగవంతుడు ఏ సందర్భంలో ఏ రకంగా ఈ ధర్మానికి సంకష్టం అనేది ఏర్పడిందో ఆ సందర్భంలో ఆ రకానికి ఏ స్థితిలో అయితే మన ధర్మం, ఏ విధమైనటువంటి ఇబ్బంది మన ధర్మానికి వచ్చిందో దానికి తగినటువంటి రూపాన్ని, అవతారాన్ని భగవంతుడు ధరించి ఆ సమయానికి కావాల్సినట్టుగా ధర్మాన్ని భగవంతుడు కాపాడి మనకి ఇచ్చాడు. అంటే ఒకసారి రాముడిలాగా ఉండవలసి వచ్చింది, ఒకసారి కృష్ణుడిలాగా ఉండవలసి వచ్చింది, ఒకసారి నరసింహస్వామిలాగా ఉండాల్సి వచ్చింది, ఒకసారి పరశురామ అవతారం ఎత్తాల్సి వచ్చింది, ఒకసారి వామనావతారం ఎత్తాల్సి వచ్చింది. ఇలా రకరకాల అవతారాల ద్వారా ఆ పరమాత్మ ఎప్పుడు ధర్మానికి ఏ విధమైనటువంటి ఇబ్బంది వచ్చినా కూడా దానికి తగినట్టుగా మనల్ని మనం మార్చుకొని ఆ ధర్మాన్ని కాపాడుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ధర్మాన్ని మనం కాపాడుకోవాలి అనేటటువంటి విషయాన్ని భగవంతుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఒక్కోసారి
ఆ నరసింహతత్వాన్ని మనం అనుసంధానం చేసుకోవాలి అని అంటే తప్పకుండా అలాగే చెయ్యాలి. ఒకసారి వామనావతారంలాగా మనం చేయాల్సి వచ్చిందంటే అలాగా చెయ్యాలి. ఒకసారి రామావతారంలాగా, ఒకసారి కృష్ణావతారంలాగా, ఇలా ఏ విధంగానైనా మనం చూసుకొని ఆ ధర్మాన్ని కాపాడుకోవాలి అనేటటువంటి విషయాన్ని పరమాత్మ తన యొక్క అవతారాల ద్వారా మనకి ఎప్పుడో తెలియజేశాడు. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అందరూ కూడా ఆ భగవంతుడు చూపించినటువంటి మార్గాన్ని అనుసరించి ఎక్కడ ఏ విధమైనటువంటి తత్వంతో మన ధర్మాన్ని మనం కాపాడుకోవాల్సి వస్తుందో అక్కడ ఆ రకంగా మనం దీన్ని కాపాడుకోవాలి అనేటటువంటి విషయాన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పటి కాలంలో అప్పుడైతే భగవంతుడు ఒకసారి నరసింహావతారం ఎత్తాడు, ఒకసారి రామావతారం, ఒకసారి కృష్ణావతారం, ఒకసారి పరశురామావతారం. కానీ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఒకే సందర్భంలోనే ఈ 10 అవతారాల యొక్క తత్వాలు కావాల్సి వస్తుందేమో అని అనిపిస్తూ ఉన్నది. అంటే ఒకచోట నరసింహతత్వం కావాలి, ఒకచోట అదే సందర్భంలో ఇంకొక చోట శ్రీరాముడి తత్వం కావాలి. శ్రీరాముడి తత్వం అనేది ఎంత గొప్పది, దాని గురించి ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి అని అంటే, రాముడు రావణాసురుణ్ణి వధించడానికని వెళ్ళాడు. కానీ ఆ రావణాసురుడి యొక్క సహోదరుడైనటువంటి విభీషణుడిలో ఉన్నటువంటి మంచితనాన్ని గుర్తించి ఆశ్రయం కూడా ఇచ్చాడు. అంటే రావణాసురుడు చేసినటువంటి తప్పుకి శిక్షని ఇచ్చాడు. అదే రావణాసురుడికి తోడపుట్టినటువంటి వాడైన విభీషణుడిలో ఉన్న మంచితనాన్ని గుర్తించి ఆ విభీషణుడికి ఆశ్రయాన్ని కూడా ఇచ్చాడు. అంటే రెండింటినీ కూడా శ్రీరామచంద్రుడు అక్కడ చేసిందని మనం చూడొచ్చు. చేసినటువంటి ఎవరు తప్పు చేశారో వాడికి తగినటువంటి శిక్షణ ఇచ్చాడు, ఎవరు మంచివాడో వాడిని గుర్తించి. అదేమిటి, విభీషణుడు రావణాసురుడి తమ్ముడు కదా, తన శత్రువు యొక్క పక్షంలో ఉన్నాడు కదా, కాబట్టి వాడికి ఎలా అతడికి ఆ విభీషణుడికి ఎలా ఆశ్రయం ఇచ్చేది అనేటటువంటి మాటని రాముడు ఆలోచించలేదు. ఆ రావణాసురుడు సహోదరుడు అయినప్పటికీ మంచివాడు కాబట్టి తప్పకుండా అతన్ని రక్షించాలి, ఆశ్రయం ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఆశ్రయాన్ని ఇచ్చాడు. ఇలా ఎన్నో గొప్ప విషయాల్ని ఆ అవతారాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. నరసింహస్వామి అవతారంలోకి వచ్చేటప్పటికీ ఇంకక్కడ మాటలకు అవకాశం లేదు. నరసింహస్వామి హిరణ్యకశిపుడితో మాట్లాడలేదు, సంభాషించలేదు, ఏం చెయ్యాలో అది చేశాడు. ఈ విధంగా ఆ ఒక్కొక్క అవతారం ఎన్నో గొప్ప విషయాల్ని మనకి తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి ఈ రకంగా అంటే ఇప్పుడు కాలంలో మనం చూస్తున్నటువంటి పద్ధతుల్లో, చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఒకసారి శ్రీకృష్ణుడి తత్వం కావాలి, ఒకసారి శ్రీరాముడి తత్వం కావాలి, ఒకసారి నరసింహస్వామి తత్వం కావాలి, కొన్ని చోట్ల వామనావతారం యొక్క తత్వం మనకి కావాలి. ఇలా ఇన్ని రకాలుగా కాపాడుకుంటేనే ఈ ధర్మం యొక్క రక్షణ అనేది సాధ్యపడుతుంది అని తప్పకుండా మనందరం తెలుసుకోవాలి. కాబట్టి దానికి తగినట్టుగా సర్వాత్మన అన్ని రకాలుగాను ఈ యొక్క ధర్మాన్ని ఇంకా ఇంకా బలిష్టం చేసి అందరూ కూడా చక్కగా దృఢంగా నిలబడి ఈ ధర్మం యొక్క గొప్పతనాన్ని చక్కగా తెలుసుకోవాలి, ఈ ధర్మాన్ని కాపాడుకోవాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తూ, ఈ నూతనమైనటువంటి సంవత్సరం ఏదైతే ఉన్నదో ఈ పరాభవనామ సంవత్సరం అనేది అందరికీ కూడా సకల శ్రేయఃప్రదంగా సర్వమంగళకరంగా ఉంటూ అందరికీ అన్ని రకాల శ్రేయస్సులని అందించాలి. అందరికీ కూడా ఉన్నటువంటి సంకష్టాలు, ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోయి విశేషమైనటువంటి శ్రేయస్సు అందరికీ లభించేలా ఈ సంవత్సర కాలం చక్కగా అందరికీ బాగుండాలి అనేటటువంటి ఆశీర్వాదాన్ని ఈ సందర్భంలో శారదా చంద్రమౌళీశ్వరులని మరియు మా గురువరేణ్యుల్ని ప్రార్థిస్తూ మీ అందరికీ కూడా అటువంటి ఆశీర్వాదాన్ని ఈ సందర్భంలో చేస్తూ ఉన్నాం. అందరికీ కూడా మరొక మారు ఈ సందర్భంలో మా యొక్క నారాయణ స్మరణ పూర్వక ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం.